హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మనం చేసుకుంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే వేరియస్ అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దాదాపుగా 550 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో వచ్చేసి మనకి 11th మార్చ్న అయితే విడుదలయ్యింది. సో మనం చూసుకుంటే వేరియస్ అప్రెంటిస్ ఏదైతే ఉన్నాయో ఫిల్టర్, సో వెల్డర్, మెకానిస్ట్, పెయింటర్ వంటి ఎటువంటి ఐటీఐ కోర్సులు చేసిన వాళ్ళకి దాదాపుగా 550 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో సెలెక్షన్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ లిస్ట్ మీద అనేది ఉంటుంది. ఆ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి మీ యొక్క 50% మార్క్స్ ఏదైతే వస్తాయో 10th దాన్ని బట్టి ప్లస్ ఐటీఐలో మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపి అగ్రిగేట్గా తీసుకొని ఆ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయబడుతుంది ఫ్రెండ్స్. సో ఎవరికైతే 10th 50% అబవ్ ఉండి మళ్ళీ ఐటీఐలో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో ఎటువంటి ఫీజు, ఎగ్జామ్ అనేది కూడా లేదు. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు కంపల్సరీగా 15 years అబవ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మీకు డిసేబిలిటీ ఉన్నా మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేసినారు. సో 31st March కల్లా మీరు కంప్లీట్గా 15 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మీకు 3% సీట్స్ అనేవి మీకు రిజర్వేషన్ అయితే పెట్టినారు. సో మీకు ఈ స్పెషల్ కోటా కింద అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మినిమల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా 10th పాస్ అయ్యి మినిమం 50% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీకు CGPA ఉంటే వాటిని 9.5తో మల్టిప్లై చేసి పర్సంటేజ్ ద్వారా అయితే మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 1000 మార్క్స్కా లేకపోతే 700 మార్క్స్కా అనేది మీరైతే మెన్షన్ చేసి ఉండాలి. ఫీజు అనేది 100 రూపీస్ ఫీజు అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ ఫీజు. ఈ యొక్క ఫీజు వచ్చేసి మనకి OBC అండ్ UR వాళ్ళు అయితే కట్టాలి. అలాగే SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే పే చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి మిగతా డీటెయిల్స్ అనేది అప్లై వాళ్ళకి వాళ్ళ యొక్క ఈమెయిల్ ID ద్వారా అయినా లేకపోతే వాళ్ళ మొబైల్ ద్వారా అయినా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rcfindianrailways.government.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే అవి అడుగుతాయో మీ 10th కానీ ITI సర్టిఫికేట్ కానీ వాటన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.